రే నన్ను చూసి నవ్వుతుందేంట్రా? మిమ్మల్ని చూస్తే అడగనే వద్దండి. నేను మరీ అంత జోకర్లా కనపడుతున్నానా? మీరు జోకర్ అండి బాబు, పెద్ద కిల్లర్ కదా. థ్యాంక్ యూ. హాయ్ టాయ్. షిట్, మళ్ళీ ఏమైందండి? బిక్కిని అడ్డొచ్చిందిరా. తెల్ల జరగచ్చు కదా. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. మరి అయితే దాన్ని తీసేయాల్సిందే. తప్పదంటారా? ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. నో. ఓకే, అలాగే. Yeah, you're probably here. Yeah, totally. I know. Well, it so happens that. Hey! You idiot! Idiot! How dare you, rascal! Teammate! Masuka, Masayka! Bloody fool! Stop! What happened? ఏం జరిగింది? This stupid pulled my picnic. నేను కూడా మీ తెలుగుని మేడం కాపాడండి మేడం. అయితే అస్సలు క్షమించకూడదు. ఫారినర్ డ్రైవర్ లాగి నువ్వు తీసింది వాళ్ళ పరువు కాదురా, మన తెలుగు వాళ్ళ పరువు. నీలాంటి వాళ్ళు సిగ్గులేదురా? పవిత్ర భారతదేశంలో పుట్టి థాయిలాండ్ వచ్చి ఆ అమ్మాయి డ్రైవర్ లాగుతారా? ఆ అమ్మాయిని చూడరా, ఒంటి నిండా కట్టుకోవటానికి బట్ట లేక చిన్న గుడ్డపల్లికి లాంటి డ్రైవర్ వేసుకుంటే దాన్ని లాగి పారేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? అరే, ఆడదాని లివర్ కన్నా లవర్ కన్నా డ్రైవర్ ముఖ్యంరా. ఒక లాయర్ ఫీజు తీసుకుని ధర్మాన్ని కాపాడుతాడు, ఒక డ్రైవర్ జీతం తీసుకుని డ్రైవ్ చేస్తాడు. కానీ ఏ స్వార్థం లేకుండా ఆడదాని శీలాన్ని కాపాడుతుందిరా డ్రైవరు. అటువంటి డ్రైవర్ ని అతి దారుణంగా లాగేస్తావురా? ఆడదానికి 6 అడుగుల చీర కన్నా 6 అంగుళాల డ్రైవర్ రక్షణ ఇస్తుందిరా. అందుకే డ్రైవరో రక్షతి రక్షిత అన్నారా. అటువంటి డ్రైవర్ ని మేనర్స్ లేకుండా లాగేస్తావురా? చూసావరా, నువ్వు ఇంత సిగ్గుమాల పనిచేసిన సాటి స్త్రీ నిన్ను క్షమించిందిరా. స్త్రీ పెట్టిన క్షమాభిక్షరా మగవాడి జీవితం. పోతలకి పో. సార్, యు ఆర్ వెరీ గ్రేట్ సార్. డ్రాయర్ గురించి ఇంత బాగా చెప్పారు. దాని విలువ మీకు ఎలా తెలుసు సార్? నేను వేసుకోను కాబట్టి. అరే బాసు, ఏమీ తెలియనట్టు నన్ను నిరికించేస్తావురా? అయిపోయావురా రే. ఫ్లైట్ దిగిపోయాం, టాక్సీ ఎక్కేసాం. 9 వాళ్ళ పుష్పాన్ని 10 నిమిషాల్లో మీ ముందు ఎడతా అన్నాడు. ఏడీడు దారిలో ఏ దుబాయ్ షేకనా తగిలి రేట్ ఎక్కువ పెడితే ఆడితో కానీ పంపించేశాడా? ఇస్తా. హలో యారా మూర్తి, నిన్ను నమ్ముకుని ఎగేసుకుని దూరం వచ్చాను. పిల్లేది ఇప్పుడే లోపలికి పంపించాను. ఎనీ మూమెంట్ వచ్చేస్తుంది. ఏం వచ్చేద్దో ఏటో, ఇక్కడ నాకు ఒత్తెలిగించిన బాంబు మీద కూర్చున్నట్టుంది. సార్, బాంబు బట్టి గుర్తొచ్చింది. మీరున్న హోటల్లో బాంబు. సార్, చిన్న మెదడు చితికిపోకుండా కాస్త మెల్ల కొట్టండి సార్. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. ఈసారి నుంచి నువ్వు కొడుతుగానే పట్టు వీడిని అక్కడ నుంచో పెడదాం. అలాగే. ఈడేంటి మనం ఎటు వెళ్తే అటు వస్తున్నాడు? డౌట్ లేదు, డెఫినెట్గా ఇటు సిబిఐ వాడే. కొంచెం గట్టి బిల్డప్ పెద్దాం. హలో సీఎం గారా? నేను లేనండి, చికాగ్గా ఉంటే చికాగో వెళ్దామని బయలుదేరాను. ఫ్లైట్ జర్నీ బోర్ కొట్టి మధ్యలో బ్యాంకాక్లో దిగిపోయాను. ఆ బీచ్ చోటున డైమండ్స్తో గోలికాయలు ఆడుకుంటుంటే మొసలు వచ్చి 20 డైమండ్లు మింగేసి వెళ్ళిపోయాను. ఎంతండి, 25 కోట్లు ఉంటుంది. అదేంటి మీరు సారీ చెప్పడం ఎందుకు, మొసలు చెప్పాలి కానీ. కట్ అయిందా? కట్ చేసాడా? హలో హలో, కాలింగ్ బిల్ల. పిల్ల వచ్చేసినట్టుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. హౌస్ కీపింగ్. హౌస్ కీపింగా? ఓ, ఈ హౌస్ లో కీపింగ్ వచ్చింది కదా, అందుకని హౌస్ కీపింగ్ ఉందన్నమాట. మే ఐ కమ్ ఇన్ సార్? వచ్చే వచ్చే వచ్చే. ఓ మై గాడ్, మీరు తెలుగు వాళ్ళ? పార్ట్నర్ అనుకున్నా. ఓ స్వీట్. పెద్ద కింద పప్పు మీద ఈ బండి ఏంటి? ఓ,
పబ్లిక్ అనుమానం రాకుండా ఉండాలని ఈ టైపులో పంపించుంటాడు ఆ మూర్తిగాడు. అబ్బో మత్తుగా గుమ్మెత్తిపోవాలని సెంటు కూడా జల్లేస్తుంది. శుభ్రంగా ఉండాలని బెడ్షీట్లు కూడా మారుతుంది. మంచి నీట్ సరికి అన్నమాట. నేను స్నానం చేయలేదు. రే ఫూల్ ప్రొసీడ్ అవ్వమని రెడీ చేసేసింది. అయ్యో ఏంటి సార్ ఇది? దీన్ని అగ్గింగ్ అంటారు, దీన్ని కిస్సింగ్ అంటారు. బస్ ఒకసారి రండి. బస్ బస్ ఆవిడ వచ్చేసింది. రండి రండి. కమ్ ఆన్. అదిగోండి. స్నానం చేస్తుండే బాత్రూమ్ కారణం చూసినట్టు అలాగే ఎంతసేపు చూస్తారండి? షూట్ చేస్తున్నారా బీట్ చేస్తున్నారా? ఏంటోరా అంత అందాన్ని చంపాలంటే మనసు రావటం లేదు. మనసు రాపోయినా పర్లేదు, కాలం బుల్లెట్ వస్తే చాలు. ఓకే ఏది విడ? బస్ ఆవిడ బయటికి వెళ్ళిపోతుంది. కమాన్ ఆగు. ఏంట్రా మేడ మంచి దూకుతావా? మెట్లు లేవా? మెట్లా ఇటున్నారా? ఓ పదండి పద. ముందే నాకు నీతో పరిచయం అయి మన ఇద్దరికి పెళ్ళై ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు కుదరదా? కుదరదు, ఆ రాక్షసి బతికొండగా. ఎవరు వచ్చినట్టున్నారు, నేను బాత్రూమ్ లో దాక్కుంటాను. ఓకే. నువ్వు ఈడా? ఈ పూలేందే, ఆ పళ్ళేందే? అది నువ్వు వస్తున్నావని. అర్థమైనదే. మన పెండ్లయ్యాక మనం హనీమూన్కి పోలేదని, నేను ఇటు కొత్తానని ముందే తెలుసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసినావు అందా? అవునవును, నిన్ను సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని. నేనంటే మీకెంత ప్రేమండి. అమ్మ సద్ద తీరింది. బయటికి రావద్దు, బయటికి రావద్దు. ఎవరిని బయటికి రావద్దంటున్నారు? అదే నీలో ఉన్న నా మీద ప్రేమని. అది ఒక్కసారిగా బయటకు తనుకొస్తే నేను తట్టుకోలేను కదా. మీ చిలిపితనం చూస్తా ఉంటే నాలో ఆవేశం విచ్చలవిడిగా పొంగుకొస్తాంది. ఎప్పుడా? అవును, రండి కదం తొక్కుదాం. కొంచెం ఆగు, నాకు కూడా ఆవేశం వస్తే బాగుంటది కదా. తెచ్చుకో బావా. నీకే నువ్వు చాలా చెప్తావు. రే మీరు పోయి ఆయన ఎత్తుతా ఉండండి, నేను ఒక గంటలో వస్తా. ఎక్కక మూడొచ్చిందిరా. పాండ్రి పాండ్రి కమ్ము కమ్ము. వచ్చినాదా మూడు? రెండు వస్తుంది. ఉండండి స్నానం చేసి వస్తాను. అలాగే. వద్దు, బాత్రూంలోకి వెళ్ళొద్దు. ఏ అంతలోనే మళ్ళా మూడొచ్చినాదా? మూడపాడా, బాత్రూంలో నీళ్లు రావటం లేదు. అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. వద్దు, లోపల టేబుల్ పని చేయటం లేదు. ఎవతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది అమ్మాయి కీపింగ్. ఏందే కీపింగా? అంటే నాకు తెలవకుండా ఇంకో దాంతో కులుకుతున్నావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దుప్పట్లు అయ్యి మార్చి రూమ్ లో చూస్తుంది. అట్నా? మరి బాత్రూమ్ లో ఎందుకుంటాదే? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే నా తల్లే, పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండే. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేసావు. లచ్చనంగా ఉండవు. ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసలు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే. డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటానండి ఆ లక్ష. లక్ష అంటే మనం ఇచ్చే 5దో 10దో తనకు లక్షతో సమానం ఉంటుంది. అట్నా? అంతే. సర్లే సరిపెట్టుకోండి. నువ్వు సడన్ గా ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆ బండ్రెడ్డి గారు పారిపోయే ఈడకొచ్చినాడు. నా ప్రాణానికి వాడు ఇక్కడికి రావాలా? నీ పానానికి ఏం పర్లేదు, నేనే ఆడి పానం తీస్తా. ఈ ఫ్యాక్షన్లు యాక్షన్లు నీకెందుకే? ఆ కత్తి వదిలేసి ఆగా ఏ గరిట పట్టుకోవచ్చుగా. గరిటతో ఎట్టాగయ్యా మర్డర్ చేయడం? ఆ మర్డర్లే వద్దంటున్నానే. వదిలేస్తా. ఆడొక్కడి వేసేసి ఎందుకు ఆ బండోడి మీద నీకు అంత కసి? ఆ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఏటి నీకు అలాంటి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటి ఉందటి? అవును, నీకింత దాకా చెప్పనే లేదు కదా.
నా చిన్నప్పుడు మా ఆళ్ళగడ్డలో స్కూల్ ఉండేది కాదు, పొరుగురికి వెళ్ళి చదువుకుంటూ ఉండేదాన్ని. ఈ బండ్రెడ్డి గారు కూడా గదే స్కూల్లో చదువుకుంటుండేవాడు. ఓ దినం స్కూల్లో లేట్ అయినది, చీకటి పడిపోయినది. ఇంటికి వస్తా ఉంటే దారిలో భోర్న వర్షం. ఇంతలో వెనక నుంచి జీప్ వచ్చి ఆగినది. చూస్తే బండోడు. లిఫ్ట్ ఇస్తాను ఎక్కమంటే జీప్ ఎక్కినాను. మధ్యలో జీప్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. అవును, నీకెట్టా తెలుసు? నీ వాడు ఉండావా? లేదు, వర్షంలో వయసులో ఉన్న ఆడ మగ కలిసి జీపులో గానీ బైకులో గానీ వెళ్తుంటే రిపేర్లో అలాగే ఆగిపోతాయి. ఇది కామన్. గ్యారెంటీగా దగ్గరలో ఎక్కడో పాడుపడ్డ బిల్డింగ్ ఉండాలే. అవును, ఇద్దరు అందులో ఒక పరుగు తీసినా. ఒళ్ళంతా తడిసిపోయినా సరే జేబులో జగ్గి పెట్టి తీసి నీకోసం మంటేశాడు. కరెక్ట్. నువ్వు ఆ మంట దగ్గర బెండై నీ పైట తీసి పిండుకుంటుండగా డామ్మని పిడికిపడింది. కాదు, బాంబు పేలింది. ఓ కడప కదా. ఆ సౌండ్కి నువ్వు ఉలిక్కిపడి బండరెడ్డిని వాటేసుకున్నావు. కాదు, ఆ బండ్రెడ్డి గాడే ఉలిక్కిపడి నన్ను వాటేసుకున్నాడు. అడిగా అంత డేరింగా. ఇక్కడ వరకు జరిగింది పర్వాలేదు గానీ ఆ తర్వాత ఏమైంది? నా కడుపులో ఆ బండోడి ప్రింటోటోడు తయారైనాది. వెంటనే బండ్రెడ్డిని కలిసినాను. నన్ను పెళ్లి చేసుకోమని బతిమిలాడినా. కుదరదు పో అన్నాడు. నేను నిన్ను ఎంగిల్ చేసేసినాను, నిన్నే గొట్టంగాడు పెళ్లి చేసుకోడు, జీవితాంతం ఏడువు అని నన్ను అవమానించినాడు. అర్థమైంది. అందుకనే ఈ గొట్టంగాన్ని చేసుకున్నావు అన్నమాట. ఇన్నాళ్ళు నేను బర్రిని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది సెకండ్ హ్యాండ్ గొర్రెనని. అది సరే, నీ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో ఎపిసోడ్ రివీల్ చేయలేదు. ఏందదే? అదే గర్భం వచ్చిందన్నావు, దాన్ని ఏం చేసావు? గర్భం వస్తే ఏం చేస్తారు? కంటారు. అదే ఆ బిడ్డేది? ఆ బిడ్డే కదండి మన ఆదికేశవరెడ్డి. అయితే నాకు పుట్టినోడు కదా. చిచి, అట్టా అయితే అది వేసేద్దాం. ఇన్నాళ్ళు ఆడు నా కొడుకే అనుకుని గుండెల మీద పడుకోబెట్టుకుని ముద్దులు అయ్యి పెట్టేశాను అనవసరంగా. ఆడు బండ్రెడ్డి ఆడు కొడుక. బాస్, ఆ విమానం చూడండి బాస్, బిల్డింగ్ లోకి ఎలా దూరిపోయిందో. మనం వచ్చింది ఫ్లైట్ చుట్టానికి కాదు, క్లయింట్ ని చుట్టానికి. చంపాల్సిన మై ఫోటో చూపించు. ఎస్ బాస్. ఇదిగోండి. మనం చంపాల్సింది ఈఎంఐనే కాదు బాస్, ఫోటో లోపల ఉంది. రాస్కెల్, బేసికల్ గా నేను ఐశ్వర్య ఫ్యాన్ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈఎంఐ అనుకుని ఫిక్స్ అయితే ఎంత ఘోరం జరిగిపోయి. అమ్మాయి ఏంట్రా ఇంత తెల్లగా ఉంది? మీరు ఫోటో వెనక పక్క చూస్తున్నారు. ఫోటో చూడగానే అంత షాక్ అయ్యారండి బాస్. షాక్ కాదురా, షేక్ పులకరింత. బాస్ వచ్చేసింది, వచ్చేసింది. పదండి పదండి పదండి. కమ్ ఆన్. ఆహా, ఫోటోలో కంటే డైరెక్ట్ గానే ఫోటోజెనిక్ గా ఉందిరా. మనం వచ్చింది పెళ్లి చూపులకు కాదండి, దాని ఆఖరి చూపులకి. ఏంటోరా, తనని చంపాలంటే చేతులు రావటం లేదురా. కిల్లర్స్ సెంటిమెంట్లు ఉండకూడదండి, కాల్చండి. ఓకే ఓకే ఓకే, కాల్చేమని చెప్పండి, చెవులు మూసుకుంటా. చెవులు కాదు, మూసుకోవాల్సింది నోరు. ఇది సైలెన్సర్ రా, సౌండ్ రాదు. షిట్, ఏమైందండి? బుష్ అడ్డు. బుషా? అమెరికా నుంచి ఆయన ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చాడు? జార్జ్ బుష్ కాదురా, చెట్టు బుష్. అయితే కూతురు ఇలా పక్క జరగండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. అయితే ఉండండి, నేను వెళ్ళి ఆవిడనే కథ పక్క జరగమని చెప్పొస్తా. ఆగు, ఆవిడ్ని డిస్టర్బ్ చేయకుండా చెట్టు బుష్ కట్ చేసిరా. ఎస్ బాస్. నో, బుష్ కట్ చేసాను బాస్. ఏది విడా? లోపలికి వెళ్ళిపోయిందండి. షిట్ 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 షిట్. ఇప్పుడు ఎలాగా? వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టినా బయటకు వస్తుంది. బాస్ నేను. మీరు వెళ్ళి కొడతారా కాలింగ్ బెల్? ఐడియా చెప్పాల్సింది నేను. ఓహో, ఈసారి ఫోన్ మోగుతుంది మన రూమ్ లోనే. తెలుసు బాస్, మీరు కదా ఎట్టాలెక్కలేదు చెప్పాలి కదా. ఎటకారాలాపి ఎత్తి చూడు. మాట్లాడవేరా? మాట్లాడమని చెప్పారా మీరు నాకు? ఎత్తి చూడమన్నారు. హలో, ఇక్కడ ఎత్తింది కాశీ అండి, అక్కడ తిప్పింది ఎవరు? చైన్ స్మోకర్ గంగాధర్ని కాల్ చేశారా? కత్తిరించేశారు. పేక మొక్క ఎట్టకారమా? ఓపెనర్ తో పళ్ళు పీకేస్తా. నా పెళ్ళాన్ని చంపారా లేదా? జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ అవ్వడం ఏంట్రా ఎర్రి పప్ప? ఎప్పుడో మిస్ అయ్యాకే నాకు మిస్సెస్ అయ్యింది. ఫోన్ మే బాస్కి. అలాగే బాసు, కస్టమర్. శంకర్ దాదా ఆర్ఎంపీ. నువ్వు ఆర్ఎంపీవో ఆర్ఎంఎల్ఏవో నాకు అనవసరం. వారం అయింది అడ్వాన్స్ తీసుకుని. ఏం చేసావు? ఖర్చు పెట్టేశాను. డబ్బు కాదు,
నా పెళ్ళాన్ని నేను చేసేవంటున్నాను. రామరామ నేనేం చేయలేదండి. మైండ్ చెడిందా? నా పెళ్ళాన్ని చంపమన్నాను కదా, చంపావా లేదా? ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. నీ వల్ల అవుతుందా లేదా? లేదంటే చెప్పు. మా ఊళ్ళో పెట్టెలు కొట్టే పిల్లి పోలాయిగాడు ఉన్నాడు, అండు పిలిపించి షూట్ చేస్తా. అందాక ఎందుకులేండి, ఆల్రెడీ బుల్లెట్స్ గన్లో లోడ్ అయి ఉన్నాయి. అట్ ఎనీ మూమెంట్ ఆవిడ గుండెల్లో దూసుకుపోతాయి. దెబ్బకి లేచిపోవాలి. ఎవరితో? జోక అస్సలు నవ్వు రాలేదు. లేచిపోవాలన్నది పైకి, తూట్లు తూట్లుగా పేలిపోవాలి. వీడెవడరా పేలిపోవాలి అంటున్నాడు? కొంపతీసి మన బాంబు విషయం గానీ తెలిసిపోయిందా? ఆడేదో తాగి వాగుతున్నాడు సార్. ఓ అది సరే, మన బాంబు ఏంట్రా ఇంకా పేలలేదు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. 10ంటికే సెట్ చేసావా? 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి. తాగటంలోనా? బాంబులు పెట్టడంలో. చిన్న ముళ్ళు 12 మీద, పెద్ద ముళ్ళు 10 మీద కరెక్ట్ గా పెట్టారు. ఓరి వెరీ నా ఫ్లవరు, నువ్వు పెట్టింది 10 నిమిషాలు తక్కువ 12కి, అంటే ఇంకా 1:50 నిమిషాలు పడుతుంది. ముళ్ళు ఎంత తేడాలో పెడితే అంత తేడా వస్తుంది. అందుకేనా ఒకసారి మినిస్టర్ గారింట్లో బాంబు పెడితే ఆ తర్వాత అద్దెకు దిగిన వాళ్ళు పోయారు. ఈ అబ్బా పోనీ వెళ్ళి టైం మార్చినమంటారా? వద్దులే, 1:50 నిమిషాలేగా. మన హోటల్ని కాదని చావుని వెతుక్కుంటూ ఆ హోటల్కి వెళ్లే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేద్దాం. ఇంకో చావు పార్టీ వచ్చింది.